ఇవ్వయ్యా అని చెప్తే ఎక్కడ దున్నపోత మీద వానబడ్డట్టే. రైట్ రైట్ చూద్దాం. వెంకటేశ్వరరావు గారు ఏంటి బీసీల మీద ఇప్పుడు మనం చూస్తున్నాం, మొన్నటిదాకా డిఎస్సి మీద అన్నారు, ఇప్పుడు మళ్ళీ బీసీ చైతన్య వేదిక అని చెప్పి నిన్న మొత్తం మీటింగ్ పెట్టారు. మంత్రులు, మాజీ మంత్రులుగా గతంలో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ నినాదాన్ని తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో గతంలో మేము చేసాము కానీ అడ్డుపడ్డారు, ఇప్పుడు మేము చేసామని చెప్పుకుంటున్నారు. క్రెడిట్ అంతా కూడా తీసుకొని లోకల్ బాడీల్లో ఏదో ఫలితం సాధించేందుకు ఇవన్నీ చేస్తున్నారు తప్ప అనేటువంటిది. సో ఏం కాబోతుంది అసలు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్? సో దీన్ని పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉంది అనే దానికి మీరేం చెప్పబోతున్నారు? ఇది ఒక సామాజిక రుగ్మత. దీని గురించి కొంచెం మనం వాస్తవానికి టైం సరిపోదు. ఇది పార్టీల పరంగా కంటే కూడా సామాజిక పరంగా మాట్లాడాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇక్కడ మేము ఏదో పార్టీ తరఫున వచ్చాం కాబట్టి పార్టీ తరఫునే మాట్లాడితే రావుగోపాల్ డైలాగ్ గుర్తొస్తున్నాం కాదు, కొంచెం ఎలాబరేట్గా మాట్లాడాలి. ఎందుకు రుగ్మత అంటున్నానంటే ఇదొక ఆయుధంలాగా తీసుకుని పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులు కానీ లేదా ప్రజలు ఆలోచించాలి ఒకసారి. ఎవరైతే ఈ సామాజిక వర్గాలు ఉన్నారో సామాజిక వర్గ నాయకులని చెప్పుకుని కొంతమంది తిరుగుతుంటారు. ప్రతి సామాజిక వర్గానికి కుల సంఘ నాయకులు ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించవలసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మనం మన కులానికి తరపున వచ్చేసి రిప్రజెంటేటివ్ లాగా వచ్చేసి పొడి చేస్తాను నా కులం కోసం అని చెప్పేసి తిరుగుతున్న వాళ్ళందరూ కూడా ఇవాళ కొంచెం ఒక ప్లాట్ఫారం లాగా పెట్టాలి. వీళ్ళెవరో వాడిపోయినటువంటి ఎమ్మెల్యేలు అంటే గతంలో మనం ఆ కార్డు మీద, ఆ కులం కార్డు మీద వచ్చి ఆ అధికారం ఉన్నప్పుడు మనం ఏం చేసాం అన్నీ కూడా ఒకసారి విశ్లేషణ చేయాలి. వీళ్ళంతా కూడా గతంలో ఇదే కుల కార్డు మీద వచ్చి గెలిచి మంత్రులు కూడా చేసినప్పుడు ఆ కులానికి ఎంతవరకు చేశారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా ఆ కులాల వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే ఒక మార్పు వస్తుంది తప్పితే అదర్వైజ్ అది ఇంతే ఉంటుంది. ఇది ఒక నాకు అవసరమైనప్పుడు నేను నీకు అవసరమైనప్పుడు మీకులాగా వెళ్తున్నాయి తప్పితే అసలు ఎటువైపు నుంచి ఎటువైపు తీసుకెళ్తున్నారు? మనం రాజ్యాంగాన్ని రాసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది, స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇవాళ ఏ దిశగా ప్రయాణం చేస్తున్నాం, కానీ ఇక్కడ అవసరాల కోసం మళ్ళీ ఏ దిశగా తీసుకెళ్తున్నాం, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి ఇవాళ. ఎస్, నేను చెప్తాను రిజర్వేషన్ అంటారు. ఏ పార్టీ అయినా సరే ఆ రిజర్వేషన్ కేటగిరీలో డబ్బులేనాడు సీట్ ఇస్తున్నారు ఎక్కడన్నా? మళ్ళా మీరు అల్టిమేట్ గా ఆ రిజర్వేషన్ లో 100 కోట్లు ఉన్నవాడిని తప్పితే మామూలు కొడుకున్న సీట్ ఇస్తారు ఎవరైనా? నేనేదో కుటుంబం తరఫున ఉండి కూడా మాట్లాడుతున్నాను అనేది చెప్పెడితే, ఎందుకంటే మనం మీ డిబేట్ కానీ మేము కానీ ప్రజల కోసం, ఖచ్చితంగా మీకోసమో మా కోసమో జగన్మోహన్ రెడ్డి తిట్టడానికో కాదు మనం పెట్టుకునేది. ఇక్కడ ఎవరినో ఒకరిని తిట్టడానికి కాదు, సమాజాన్ని చైతన్యం చేయడానికి కోసం మనం డిబేట్లు పొద్దున్నే. సో ఒకసారి ప్రజలు ఆలోచన చేయండి ఒకసారి. ఎస్, రిజర్వేషన్ అంటున్నాము, రిజర్వేషన్ ఎవరికి ఇస్తున్నాం? మళ్ళీ తీసుకెళ్లి సీటు మనం పాలకోట ఎన్నో అంటాడు, సీట్ ఇస్తారు ఎప్పుడన్నా? ఆయన కులం కోసం తిరుగుతాడు, సామాజిక వర్గం కోసం తిరుగుతున్నాడు, అందులో డబ్బులు సీట్ ఇస్తారు ఆయనకి? ఎవరికి ఇస్తున్నారు మీరు సీటు తీసుకెళ్ళి? అది ఎవరికి తెలియదు అసలు. డబ్బులు ఉండాలి, ఒక 100 కోట్లు ఉంటే తెల్లారపాటికి వాడు అందరికీ తెలుస్తాడు, తీసుకొచ్చి కూర్చోబెట్ట మనమే చేస్తున్నాం ప్రోగ్రాం. మరి ఎందుకు అంటున్నాను ఇవాళవన్నీ? ఎవరిని మోసం చేస్తున్నారు? ఇవన్నీ ఒకసారి ఆలోచన చేయాలి, ప్రజలు ఆలోచన చేయాలి, రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి, రాజకీయ నాయకులు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ బీసీ అంశం తీసుకుంటే రాజ్యాంగ పరిధిలో మనకున్న హద్దులు ఒకటి ఉంది. రాజ్యాంగ పరిధిలో హద్దులు ఉంది కదా, 50% దాటకూడదు అనేది ఒకటి ఉంది. ఒకటి ఉన్నప్పుడు మనం ఎట్లా దాన్ని ఓవర్కమ్ అవుతాం? ఓవర్కమ్ అవ్వలేనప్పుడు ఏం చేయాలి? ఎస్, ఎలిజిబిలిటీ ఉన్నవాడు సీట్ ఇవ్వండి అబ్బా. ఎందుకని ఇవ్వాలి? ఇప్పుడు బాలకోట గారికి ఎస్సీ రిజర్వేషన్లోనే సీట్ వల్ల విజయవాడ సెంటర్లో, విజయవాడ ఈస్ట్లో ఎందుకు ఇవ్వకూడదు? ప్రజల కోసం అన్నిత్యం తిరిగేవాడికి. అట్లా చెయ్యం మనం కూడా, అట్లా మనం చెయ్యం. అట్లా చేయకుండా ఇవి తీసుకొచ్చి రెచ్చగొట్టి ఎంతకాలం కులాల మీద ఆడతారు ఎవరైనా, ఏ పార్టీ అయినా సరే. ఎంతకాలం కులాలు మతాలు ఎంతకాలం రాజకీయం కోసం ఆడతాం? ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎందుకు చేయబోతుంది ఏ పార్టీ అయినా? ఇవాళ మళ్ళీ ఆల్రెడీ పిల్లేశారు. ఆల్రెడీ అక్కడ ఒక పిల్లు పడింది, హైకోర్టులో వాళ్ళు పిల్లేశారు. ఆటోమేటిక్ గా జరగబోయేది ఏంటి? 50% లేదని హైకోర్టు ఒక రూలింగ్ ఇస్తుంది కదా, ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే చూసాం కదా గతంలో తెలంగాణలో ఏం జరిగింది, ఇక్కడ కూడా జరుగుతుంది. 50% దాటకూడదని రాజ్యాంగం ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది? ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేది రాజ్యాంగ రిజర్వేషన్ కాదు, రాజ్యాంగం కల్పించదు మనకి ఎస్సీలకే ఎస్టీలకే. ఇవి ఇక్కడ పెట్టుకుంటున్నవి, ఈ పెట్టుకుంటున్నవి కానప్పుడు ఏంటి పరిస్థితి? ఒకళ్ళ మీద ఒకటి బురద జల్లుకోవటం కాదు కదా. మనం సాధికారత సాధించాలంటే, అప్లిఫ్ట్ చేయాలంటే ఎస్, ఎక్కడ అవసరమో ఎవరున్నారో ఆ సామాజిక వర్గం వచ్చిన వాళ్ళు ఎవరన్నా ప్రజా జీవితంలో ఉండి నిజంగా వీళ్ళ వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మనం ఇంకోసారి సీట్ ఇద్దాం. ఏం తప్పే ఉంది? ఎందుకు ఇవ్వకూడదు?
ఇవ్వచ్చు కదా. ఖచ్చితంగా ఆలోచించాలి. ఇవన్నీ మర్చిపోయి మనం నేను అంటుంది కొంచెం బాధ కూడా ఉంది సార్ నాకు. సమాజం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మనం ఎంతసేపు ఇంకా కూడా అరే స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కులాలు పెంచుతున్నామా తగ్గిస్తున్నామా? అవును. ఇప్పుడు ఆనాడు రిజర్వేషన్ పెట్టుకుని దానికి ఆ డౌన్ ట్రేడ్ లో ఉన్న వాళ్ళు పైకి రావడానికి, ఇవాళ పైకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం కిందకి రాడతామా పైకి తీసుకెళ్తామా? ఇంకెంతకాలం ఈ ఆటలు? ఏమో నాకైతే ఒకంత ఇవి కొంచెం కరెక్ట్ కాదనిపిస్తుంది సార్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మా నాయకులు తిట్టుకొని ఉండే, లేదంటే పక్కన ఉన్న జోష్నా గారు తిట్టినా, లేదంటే మా జోష్నా గారు ఆమె ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం జరుగుతున్న పరిణామాల మీద రియాక్ట్ అవుతారు. ప్రజల కోసము రాష్ట్రాల కోసము పార్టీలు పెట్టి మనం వస్తున్నప్పుడు ఆ దిశగానే ఉండాలి అనేది నా కోరిక. రైట్, ఎస్, ఖచ్చితంగా. అయితే కాకపోతే అప్పుడు ఉండకూడదు. అవును, మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అప్పుడన్నా ఒక మాట చెప్పి ఇప్పుడు మళ్ళీ అది కూడా రెచ్చగొట్టేటువంటి దిశగా తీసుకెళ్లడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని. బాల్కోట గారు, ఏంటి అసలుకి లోకల్ బాడీకి సంబంధించిన విషయంలో ఇప్పుడు బీసీలకు సంబంధించిన దాన్ని కూటమి నాయకులు మోసం చేస్తున్నారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.